ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందర వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టి చూడండి. ఆ తర్వాత మీరు ఈ వారం ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఫస్ట్ ఓటింగ్లో వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఇంకా మారవు. ఎన్ని నెగిటివ్ ఎపిసోడ్లు పడ్డా సెకండ్ ఓడు ఫస్ట్కి వస్తాడు, ఫస్ట్ ఓడు సెకండ్కి వెళ్తాడు. ఇదే జరుగుతుంది, కానీ వీళ్ళిద్దరిలో ఏ మాత్రం చేంజ్ ఉందో. ఒకరు విన్నరు, ఒకరు రన్నర్, ఇది కన్ఫర్మ్. ఇంకా ఫస్ట్ ఓటింగ్లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి అయితే ఓరా మాస్ ఓటింగ్ పడుతుంది. ఇక్కడి నుంచి కూడా పడుతుంది, కర్ణాటక నుంచి మెయిన్. ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తారు. పేజెస్లో, కాలేజెస్లో బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు, బాగా ఓట్స్ పడుతున్నాయి. అంతేకాకుండా మెయిన్గా సీరియల్ ఓటింగ్ చాలా పడుతుంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి కూడా బాగానే ఓట్ పడుతున్నాయి. ఇంకా పృథ్వీ ఓట్స్, యష్మి ఓట్స్, ఇలా చాలా ప్లస్లు ఉన్నాయి నిఖిల్కి. ఓటింగ్ అయితే భారీగా పడుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. గౌతమ్కి వైల్డ్ కార్డులా వచ్చి ఇప్పటి వరకు ఇలా విన్నింగ్ రేస్లో ఉన్నాడంటే గౌతమ్ కూడా వేరే లెవెల్. అసలు చాలా నెగిటివ్ ఎపిసోడ్లు పడ్డాయి. ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచినే ఓట్లు పడతాయి, ఇంకెక్కడి నుంచి ఓట్లు పడవు. ఇంకా ఎవరి ఓట్లు కూడా పడవు, అది మెయిన్. కానీ టాప్ 2లో ఉన్నాడు. వీళ్ళిద్దరే 55 నుంచి 60% కవర్ చేసేశారు. ఇంకా మిగతా 40%లోనే మిగతా హౌస్మేట్స్ ఓట్స్ పడుతున్నాయి. ఇంతలా వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళలో ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు, ఇది ఫిక్స్. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ కూడా బాగానే ఆట ఆడుతోంది, ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. అంటే కర్ణాటక సైడ్ నుంచి ఇంకా విన్నర్ రోజులో తప్పుకుందని కొంచెం ఓటింగ్ తక్కువ పడుతోంది, నిఖిల్కే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే విన్నింగ్ రేస్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ నిఖిల్కే పడుతున్నాయి. ఇంకా అందరూ ఈ వారం అంటే నెక్స్ట్ వారం ఇంకా ఏం ఆలోచించారు, ఒకటే నిఖిల్కే ఓట్స్ పడతాయి. ఎందుకంటే ఛాన్స్ ఉంది కదా విన్ అయ్యేకి దానికి. ఇంకా ఫోర్త్ వచ్చేసి నబీల్. నబీల్ కూడా చాలా నెగిటివ్ ఎపిసోడ్లు ఉన్నాయి, తనే చేసుకున్నాడు. కానీ ఓట్ బ్యాంక్ మటుకు అలాగే ఉంది. ఫస్ట్ నుంచి ఏ ఓటింగ్ అయితే పడుతుందో అలాగే పడుతోంది. ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఆట నచ్చి 5 వీక్స్ ఓట్ వేశారో వాళ్ళ మటుకు తగ్గారంతే. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ. విష్ణుప్రియ ఆట ఆడినా ఆడకపోయినా ఓట్లు పడుతూనే ఉంటాయి. టాప్ 5 కాదు, ఈసారి టాప్ 6 పెడతారు అనుకుంటా. విష్ణుప్రియ కూడా టాప్ 6లో ఉండబోతోంది. టాప్ 6లో ఫస్ట్ అవినాష్ బయటకు వెళ్తే ఫిఫ్త్ విష్ణుప్రియ అనే బయటకు వెళ్తుంది. అలా నాకు తెలిసి టాప్ 6 అనుకుంటున్నాను. విష్ణుప్రియ టాప్ 5లో ఉంది. ఇంకా 6th వచ్చేసి ఓటింగ్లో రోహిణి గారు ఉన్నారు. ఈ వారం 90% రోహిణి గారే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇలా ఉన్నాయి ఓటింగ్. వీళ్ళే టాప్ 6లో ఉండబోతున్నారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, అవినాష్, వీళ్ళే ఉండబోతున్నారు. సూట్ కేస్ ఎవరు తీసుకుంటారనుకుంటున్నారో వీళ్ళలో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.